పేరెంటింగ్ స్టోరీస్ అసలు నేను రాయడం ఎందుకు మొదలెట్టానంటే, మామూలుగా పేరెంట్ ఓరియంటేషన్స్లో, పేరెంట్ వర్క్షాప్స్లో కొంత ఇన్ఫర్మేషన్ని ఒక హ్యాండ్అవుట్గా కానీ లేకపోతే ఒక వీడియో కానీ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను కథ చెబితే బాగుంటుందేమో ఒక పేరెంటల్ ఇష్యూకి సంబంధించి అని అనుకుని కథ రూపంలో దాన్ని ప్రజెంట్ చేశాను. కారణం ఏమిటంటే, కథలో అయితే పాత్రలు ఉంటాయి, కాంటెక్స్ట్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ పాత్రల ద్వారా బిహేవియర్ను కూడా మనం క్యాప్చర్ చేయవచ్చును. ఏమి చెప్పదలుచుకున్నామో దానికి వివరణ కూడా ఇవ్వవచ్చును అన్న భావనతో చక్కగా ఒక పేరెంటింగ్ స్టోరీ చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ సెషన్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ చాలా నచ్చింది. మీరు దీన్ని వాడుకోండి మ్యామ్ అని చెప్పారు. సో అందుకనే మీకోసం ఈ రోజున ఒక మంచి పేరెంటింగ్ స్టోరీ తీసుకొస్తున్నాను. ఇందులో చివరికి ఎండ్లో మనకి పేరెంటింగ్ టిప్ దొరుకుతుంది. తర్వాత మనం తీసుకోవలసినటువంటి ఒక నిర్ణయం కూడా దొరుకుతుంది. మరి ఈ పేరెంటింగ్ స్టోరీలో హీరోయిన్ ఏమో జ్యోతి. జ్యోతి చాలా గారాబంగా పెరిగింది, ఏ పని రాదు. ఇంజనీరింగ్ చదువుకుంది, ఐటీ ప్రొఫెషనల్ కూడా. ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తను ప్రేమించిన ఒక అబ్బాయితో వివాహం అయింది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ కథలో మన జ్యోతికి ఏ పని రాదు, చాలా గారాబంగా పెరిగింది. వాళ్ళమ్మ A to Z అన్నీ చేసేవారు. ఇవన్నీ తెలిసే భర్తకు అన్నీ తెలిసే వివాహం చేసుకున్నాడు అబ్బాయి. వాళ్ళు 1 year హ్యాపీగా గడిపారు. సరే, సమయం వచ్చింది కదా, మనము తల్లిదండ్రులము అవ్వాలి అనుకున్నారు. అనుకోగానే జ్యోతి చెప్పింది, ఇదిగో రమేష్, నేను వంటలు నేర్చుకోదలుచుకున్నాను. నా బిడ్డకి నేను బయట ఫుడ్ పెట్టను, బయట నుంచి ఏమీ తెప్పించను, ఫ్రెష్గా వండి పెడతాను. ఇది నా నిర్ణయం. నువ్వు మరి హర్షిస్తావా ఈ నిర్ణయాన్ని అని అడిగింది. పెద్దగా నవ్వాడు భర్త. అదేమిటి అలా నవ్వుతున్నావు అంది. నువ్వు వంట నేర్చుకుంటావా, వంట చేస్తావా? నీకు అసలు ఏ డబ్బాలో ఏమున్నాయో మీ వంటింట్లో తెలియదు కదా, మనం ఇంతవరకు సరుకులే కొనుక్కోలేదు కదా, ఎట్లా చేస్తావు అని అడిగాడు. అదే మరి, మనసుంటే ఏ పనైనా చెయ్యొచ్చు, నేను చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ని, ఓకే అని చెప్పి తను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడం ఏంటి, బయట ఉద్యోగంతో పాటు ఒక స్కెడ్యూల్ వేసుకుని రోజు అమ్మకు ఫోన్ చేస్తూ, అత్తగారికి ఫోన్ చేస్తూ, వీడియోలు చూస్తూ చక్కగా కమ్మగా వంటకాలన్నీ ఎలా చేయాలో నేర్చేసుకుంది మన జ్యోతి. నేర్చేసుకుని హుషారుగా వెయిట్ చేస్తోంది. పాప పుట్టింది. పాపకి అన్నప్రాసన మొదలు నుంచి ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఎంత పని ఉన్నా ఆఫీస్లో కమ్మగా వేడిగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి పెడుతూ ఉండేది. చుట్టాలందరికీ వార్త వెళ్ళిపోయిందండోయ్. వాళ్ళందరూ అనుకున్నారు, ఇది నిజం కాదు, ఏదో కథలాగా ఉంది, మనం చూద్దాం పద, జ్యోతి నిజంగా మనకి వంట చేసి పెడుతుందేమో చూద్దాం పదండి అని అప్పుడు గెస్ట్స్ రావడం మొదలుపెట్టారు. ఎంతో ఓపికతో శ్రద్ధతో జ్యోతి వంట చేసి కడుపు నిండా భోజనం పెట్టింది. వాళ్ళందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టి జ్యోతిని అడిగారు, అదేమిటి జ్యోతి, ఇంత చక్కగా ఎలా వంటగత్తెవయ్యావు అంటే, నేనన్నిటికీ కారణము నా బిడ్డ. నా బిడ్డని నేను ఆరోగ్యంగా పెంచుకోవాలి, బయట ఆహారాన్ని నేను పెట్టకూడదు, పౌష్టిక ఆహారాన్ని నేనే వండాలి, నా ఎక్స్ట్రా సమయాన్ని నేను ఎలా ఇస్తున్నానో తెలుసు అత్త అని వాళ్ళ అత్తగారిని పైగా పిలిచి మరీ చెప్పింది. అత్తమ్మ, నేను పొద్దునే 4 గంటలకు లేస్తాను, లేచి కమ్మహా వండేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, వేడివేడిగా ప్యాక్ చేస్తాను, మా అమ్మాయికి ఇస్తున్నాను. అది ఇంత చేస్తే
ఏం చదువుతోంది అనుకుంటున్నారు? ఎల్కేజీకి కూడా రాలేదండి, ప్లే స్కూల్. అయినా కూడా చక్కగా వేడివేడిగా కట్టి పంపిస్తుంది అన్నమాట. ప్రియమైన తల్లిదండ్రులారా, మనము ఎప్పుడైనా బిడ్డ యొక్క సమగ్ర అభివృద్ధికి సానుకూలంగా ఉండేటువంటి ఒక నిర్ణయము మన జ్యోతి తీసుకుంటే మనము ప్లాన్ వేసుకుని చేయడంలో ఏ విధమైన ఇబ్బందులు మనకి వచ్చినా, ఇబ్బందులు రాకూడదు, వచ్చినా వాటిని అధిగమించి మనము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలము అన్నదే ఈ పేరెంటింగ్ స్టోరీలోని అతి ముఖ్యమైనటువంటి అంశము. టిప్ ఏమిటంటే, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నట్టుగా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని తల్లి ప్రేమతో వండి పెడుతుంది. తల్లి వంటకానికి బయట నుంచి తెచ్చుకునేదానికి తేడా ఉంటుంది. తల్లి ప్రేమతో నా బిడ్డకి ఇది ఇష్టము, బాగా తింటుంది అన్న భావనతో వండుతుంది. కాబట్టి ఆ వంటకంతో పాటు తల్లి ప్రేమ ఎప్పుడు కలుస్తుందో అప్పుడు ఆరోగ్యం సమకూరుతుంది, పౌష్టికత సమకూరుతుంది. సరే, మరి మనం కూడా జ్యోతిలాగా సాధ్యమైనంత వరకు మన పిల్లలకు మనం ప్రేమతో వండి పెడదామా మరి? బాయ్.